ఈ మందిరం సందర్శించి బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఏ కోరికైనా త్వరగా తప్పక నెరవేరుతుందని భక్తుల అనుభవాలు తెలుపుతున్నాయి. సహన తరువు పండించిన శాంతి ఫలం నీవు, గురువులకే సద్గురువైనావు. గురువులకే సద్గురువైనావు. నిన్ను గని శరణమ్మని సన్నుతించు వేళ, నిన్ను గని శరణమ్మని సన్నుతించు వేళ జన్మధన్యమౌ. అన్నదానం అనగా సాయికి ఎంతో ప్రీతి. మనం భోజనం చేస్తున్న వేళ మన ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా ఆకలిగా ఉన్న ప్రాణికి భోజనం పెట్టి తర్వాత నువ్వు భుజించు అని బోధించేవారు. బాబా బోధనలు ఆచరణలో పెడుతూ ఈ మందిరంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బాబా కటాక్షంతో వృద్ధిలోకి వచ్చిన భక్తులు ఇక్కడ అన్నదానం నిర్వహింపచేస్తారు. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి. మీర్పేట శ్రీ షిరిడి సాయి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. మామకాభీష్టదాయ మహిత మంగళం, మామకాభీష్టదాయ మహిత మంగళం. లోకనాథాయ సాయి దివ్య మంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్య మంగళం. లోకనాథాయ సాయి దివ్య మంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్య మంగళం. నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం, నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్య మంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్య మంగళం. సత్య సత్వ బోధకాయ సాధు వేషాయ తే మంగళప్రదాయకాయ నిత్య మంగళం, నిత్య మంగళం. అమ్మవారి రూపాలు అనంతం, అవతారాలు అనేకం. అమ్మ, శాంభవి, అంబిక ఇలా అనేక నామాలు, అనేక అవతారాలు. అయితే మన దేశంలోని ఏకైక అంబిక ఆలయం ఏలూరులోని శ్రీ అంబిక ఆలయం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణం సత్యంపాడు ప్రాంతంలో ఈ ఆలయం నెలకొని ఉన్నది. ఏలూరు ఇండస్ట్రియల్ ఏరియాగా పిలువబడే ప్రదేశం సత్యంపాడులో నిర్మితమైన ఆలయ ప్రముఖ వ్యాపారవేత్తలు అంబికా సోదరులు నిర్మించిన ఆలయం. ఉమా పార్వతీ అంబా శాంభవి చంద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. దశాబ్దాల క్రితం నుండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయం ప్రక్కనే అంబికా ఆలయం నిర్మించారు. ప్రాంగణం చిన్నదైన ఆలయ ప్రాకారాలపైన
స్తంభాలపైన వివిధ దేవతామూర్తులు సుందరంగా మలచబడి ఉన్నాయి. అంబికా సోదరుల ఇలవేల్పు శ్రీ అంబికా అమ్మవారు. అమ్మవారికి ఆలయం నిర్మించాలని సంకల్పించి శ్రీ గణపతి స్థపతి శిల్పాచార్యుల వారిని ఆశ్రయించారు. అప్పుడు పండితులను కలిసి పురాణాలు అన్వేషించామని చెప్పగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అంబికా అమ్మవారిని ఆరాధించినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. అప్పుడు స్థపతి గారు శిల్పాన్ని రూపొందించారు. ఆ విధంగా 2006లో ప్రతిష్ఠ జరిపారు. 18 నెలలు తయారు చేసిన అమ్మవారి విగ్రహం ముగ్ధ మనోహరముతో తేజో విరాజితమై దర్శనమిస్తుంది. శ్రీరాజరాజేశ్వరి రావళి అంబానూపురరత్న కంకణధరి కేయూరహారావళి జాజి పంకజ వైజయంతి లహరి గ్రైవేయ వైరాజిత వీణాగాన వినోద మండితకర వీరాసన సంస్థిత చిత్రూపే పరదేవత భగవతి శ్రీరాజ గర్భాలయం వేదికపైన ఉన్న సింహవాహనంపై శ్రీ అంబికా అమ్మవారు అష్టభుజాలతో ఆసీనురాలై ఉంది. ధనస్సు, శూలము, బాణము, డాలు, ఖడ్గము, శంఖము, చక్రము, గదలను తన చేతులలో ధరించి దివ్య అలంకారాలతో దర్శనమిస్తుంది. నుదుటిపై 3 రేఖలతో విరాజిల్లుతూ ఉంటుంది. కంఠంలో పచ్చల హారం దగదగ మెరుస్తూ అమ్మవారి రూపం కళ్ళు రెప్పవేయకుండా చూడాలనిపించేలా ఉంటుంది. దాక్షాయణి వల్లవి చిత్రూపే పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి చిత్రూపే పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అంబాశూలతను కుశాంకుశధరి అర్థేందుబింబాధరి అంబాశూలధను కుశాంకుశధరి అర్థేందుబింబాధరి వారాహి మధుకైటభాప్రహరిణి వాణీ రమా సేవిత మల్లాద్యాసురమూకదైత్యదమని మాహేశ్వరీ అంబికా చిత్రూపే పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ప్రతి శుక్రవారం విశేష పూజలు, అర్చనలు, పారాయణలు నిర్వహిస్తారు. ఏలూరు వాసిన ఇంటి ఆడపడుచుగా అమ్మవారిని కొలుస్తారు. ఒక మండలం పాటు 108 ప్రదక్షిణలు చేసి వేడుకుంటే అమ్మవారి అనుగ్రహం వలన సంకల్పాలు సిద్ధిస్తాయని ఒక నమ్మకం. అంబా సృష్టి వినాశ పాలనకరి ఆర్యా విసంశోభిత అంబా సృష్టి వినాశ పాలనకరి ఆర్యా విసంశోభిత గాయత్రీ ప్రణవాక్షరామృతరస పూర్ణానుసంధీకృత ఓంకారీ వినుతా సురార్చిత పద ఉద్దండ దైత్యాపహ చిత్రూపే పరదేవత భగవతి. ఇదే ప్రాంగణంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ఉన్నందున మంగళ శుక్రవారాలు అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శిస్తారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మ